విశాఖపట్నంలోని గీతం కళాశాల వద్ద ఉద్రిక్తత నెలకొంది. అక్కడ ఉన్న విలువైన భూమిని రెగ్యులర్ చేయవద్దని వైసీపీ నేతలు ఆందోళనకు దిగారు. వివాదాస్పద స్థలాన్ని పరిశీలించాలని పిలుపునిచ్చారు. గీతం కళాశాల వద్దకు వైసీపీ నేతలు కార్యకర్తలు భారీగా చేరుకుంటున్నారు. కళాశాల ప్రధాన ద్వారం వద్ద భారీగా పోలీసులు మోహరించారు. అక్కడ టెన్షన్ వాతావరణం ఏర్పడింది. అంతే కదా ఇవి మన అలాగే అయ్యాయి మన నియోజకవర్గం ఎక్కడైనా మీ విశాఖపట్నంలోని గీతం కళాశాల వద్ద ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. అక్కడ ఉన్న విలువైన భూమిని రెగ్యులర్ చేయవద్దని వైసీపీ నేతలు ఆందోళనకు దిగారు. వివాదాస్పద స్థలాన్ని పరిశీలించాలని పిలుపునిచ్చారు. గీతం కళాశాల వద్దకు వైసీపీ నేతలు కార్యకర్తలు భారీగా చేరుకుంటున్నారు. కళాశాల ప్రధాన ద్వారం వద్ద భారీగా పోలీసులు మోహరించారు. అక్కడ టెన్షన్ వాతావరణం ఏర్పడింది. అంతే కదా ఇవి మన అలాగే అయ్యాయి మన రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాజు ఫోన్లో అందిస్తారు. ఎస్ రాజు, విశాఖ గీతం కళాశాల వద్ద అయితే తీవ్ర ఉద్రిక్తత నెలకొన్నట్లుగా తెలుస్తోంది. దీనికి సమ్ డీటెయిల్స్ ఏంటి? ఏదైతే విశాఖపట్నం ఎంపీగా ఉన్నటువంటి భరత్ కుమార్ కి సంబంధించినటువంటి గీతం యూనివర్సిటీలో దాదాపు 57 ఎకరాల కోట్ల విలువైనటువంటి భూమిని ధారాదత్తంగా గీతం యూనివర్సిటీకి రాసిస్తున్నారు అంటూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అయితే ఈరోజు ఆందోళన దిగింది. ఏదైతే వివాదాస్పదమైనటువంటి భూమి ఏదైతే స్థల పరిశీలనకు ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శాసనమండలి ప్రతిపక్ష నేత అయినటువంటి బొత్స సత్యనారాయణతో పాటు మాజీ మంత్రులు కురసాల కన్నబాబు, అమర్నాథ్, అదేవిధంగా పార్టీకి చెందినటువంటి మాజీ ఎమ్మెల్యేలు అందరూ కూడా భారీ ఎత్తున అయితే గీతం యూనివర్సిటీ దగ్గరికి అయితే రావడం జరిగింది. కొద్దిసేపటి నుంచి కూడా ఇక్కడ ఉద్రిక్త వాతావరణం అయితే చోటు చేసుకుంది. ముందుగా ఇచ్చినటువంటి పిలుపు మేరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు భారీగా ఇక్కడికి వస్తున్నాయని చెప్పి సమాచారం ఉన్న నేపథ్యంలో అదే స్థాయిలో పోలీసులు కూడా మోహరించడం జరిగింది. ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి నేతలు కూడా లోపలికి వెళ్లకుండా కూడా అడ్డుకోవడం జరిగింది. భారీగా ఆ బ్యారికేడ్లు అయితే ఏర్పాటు చేసి వీళ్ళందరినీ ఇక్కడ రోడ్డు మీదే ఆపడంతో ఇక్కడ కొంతసేపు ఆ ఉద్రిక్త వాతావరణం అయితే చోటు చేసుకుంది. ఇలాంటి నేపథ్యంలోనే లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించినటువంటి ఆ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలకు పోలీసులకు మధ్య కొద్దిపాటి తోపులాట కూడా జరిగింది. దీంతో ఆ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు అయితే నిరసన వ్యక్తం చేస్తూ వెనక్కి వెళ్ళిపోవడం జరిగింది. ముఖ్యంగా చూసుకుంటే ఏదైతే కోట్ల విలువైనటువంటి భూములు ఉన్నాయో ఈ భూముల్ని గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి అధికారంలో ఉన్న సమయంలో వాటిని అడ్డుకోవడం జరిగింది. ఇప్పుడు అధికారంలోకి వచ్చినటువంటి కూటమి పార్టీ నేతలు అయితే దీన్ని తిరిగి ఎంపీ భరత్ కి అయితే కట్టబట్టేందుకు దొడ్డిదారిలో చర్యలు చేపడుతున్నారంటూ కూడా ఎమ్మెల్సీ శాసన మండలి సభ్యులు ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ అయితే తీవ్ర స్థాయిలో విమర్శలు చేయడం జరిగింది. మరోవైపు చంద్రబాబు నాయుడు కుటుంబానికి బంధువైనటువంటి ఎంపీ భరత్ కి భూములు ధారాదత్తం చేయడం కనుక కుటుంబ పాలన సాగుతుంది. కుటుంబానికి చెందినటువంటి ఆస్తులు పెంచుకోవడంతో అధికార దుర్వినియోగం జరుగుతుందంటూ కూడా తీవ్ర స్థాయిలో వైఎస్ఆర్సీపీ నాయకులు అయితే విమర్శలు చేస్తూ కూడా కొద్దిసేపు అయితే ఇక్కడ నిరసన కూడా ఆందోళన కూడా చేపట్టిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇప్పుడిప్పుడే ఇక్కడ వాతావరణం కొంచెం చక్కబడుతున్న నేపథ్యంలో నేతలందరూ కూడా తన నిరసన గళాన్ని అయితే వినిపించి రాబోయే రోజుల్లో దీన్ని మరింత ఉధృతం చేస్తామని, అవసరమైతే జగన్మోహన్ రెడ్డి కూడా ఇక్కడికి వచ్చి ఆందోళన చేసే అవకాశాలు ఉన్నాయని దీని మీద పూర్తి స్థాయిలో చర్చించి అదే నిర్ణయం అయితే తీసుకుంటామని చెప్పి బొత్స సత్యనారాయణ కూడా వెల్లడించడం జరిగింది. ఈ నేపథ్యంలో గీతం యూనివర్సిటీ ప్రాంతంలో అయితే తీవ్ర ఉద్రిక్తత అలజడి వాతావరణం కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. రైట్, థ్యాంక్స్ ఫర్ ది ఇన్ఫర్మేషన్ రాజు.